సో సార్ మనం యూజ్ చేసే టూత్ పేస్ట్ వల్ల కూడా మనకి టీత్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటారు. అది నిజమేనా? అంటే అది టీత్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటేనండి, యూ నీడ్స్ టు గో ఫర్ ఎ టూత్ పేస్ట్ విచ్ ఈస్ మోర్ రీసెర్చ్ ఓరియెంటెడ్ వల్ల రిలీజ్ అయిన టూత్ పేస్ట్ అయితేనే వాళ్ళకి అది వాడితేనే వాళ్ళకి తొందరగా మంచిగా ఉంటది ఓరల్ క్యావిటీ. ఇప్పుడు లాట్ ఆఫ్ అడ్వర్టైజ్‌మెంట్స్ వస్తున్నాయి. టూత్ అట్లా కాకుండా ఇంకొన్ని ఏమంటంటే లాట్ ఆఫ్ అడ్వర్టైజ్‌మెంట్స్ వి ఆర్ సీయింగ్ దట్ సెన్సిటివిటీకి పలానా టూత్ పేస్ట్ వాడమని చెప్తారు. ఆ టూత్ పేస్ట్ వాడమని ఈవెన్ అడ్వర్టైజ్‌మెంట్స్‌లో కూడా డాక్టర్సే చెప్తున్నారు. మీరు ఈ పళ్ళు జుమ్మని లాగితే మీరు ఐస్ క్రీమ్ తింటే పళ్ళు జుమ్మని లాగుతుందా? వెంటనే సో డాక్టర్ ఈ ఈ దగ్గరికెళ్ళంగానే పేస్ట్ వాడండి. ఈ పేస్ట్ వాడండి అని సెన్సిటివిటీని చెప్తారు. తగ్గించుకోండి. సెన్సిటివిటీ తగ్గిపోయిద్దంటారు. కానీ ఆ పేస్ట్ వాడితే సెన్సిటివిటీ తగ్గిద్ది. కానీ వాళ్ళది ఎన్ని రోజులు వాడాలో చెప్పరది. ఇట్ కంటైన్స్ ఎ కెమికల్ అనమాట. పొటాషియం నైట్రేట్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, ఆ టూత్ పేస్ట్ ఏంటంటే మాక్సిమం యూ షుడ్ యూజ్ ఫర్ 6 మంత్స్ అంతే. అంతకంటే ఎక్కువ వాడకూడదు. అంటే సెన్సిటివిటీలో కూడా బాగా టీత్ ఎక్కువ అరిగిపోయి బాగా సెన్సిటివిటీ ఉందనుకోండి. సో, దానికేంటంటే ట్రీట్మెంట్ చేసి దానికి సిమెంట్ ఫిల్లింగ్ చేసి లేకపోతే క్యాప్స్ పెట్టేసేస్తే ఇట్స్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. అట్లా లైట్‌గా ఏమన్నా జస్ట్ లైట్ సెన్సిటివిటీ ఉందనుకోండి. అంటే కొంచెం ఎనామెల్ అరిగిపోయిందనుకోండి. సో, వాళ్ళకేంటంటే ఈ టూత్ పేస్ట్ వాడితే అక్కడ ఆ డెంటినల్ ట్యూబ్యూల్స్ అని ఉంటాయన్నమాట. అది బ్లాక్ చేసేసి ఆటోమేటిక్‌గా ఏమైద్దంటే మీకు లేయర్ ఫార్మ్ అయిపోయి మీకు సెన్సిటివిటీ అనేది తగ్గిపోయిద్ది. కానీ టూత్ పేస్ట్‌ని కంటిన్యూస్ వాడకూడదు. మోర్ దెన్ 3 మంత్స్ అనేది అసలు వాడకూడదు.